గురుగారు, కార్తీక పురాణంలో సుకేసి అనే కథ ద్వారా మనకు అందించేటువంటి సందేశం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. కార్తీక పురాణం ఈ జాతి స్మరించుకోదగినటువంటి గొప్ప గ్రంథాలలో ఒకటి. అందున ఇప్పటికీ కూడా ప్రతిరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక్కొక్క అధ్యాయం చొప్పున చదువుతూ ఉంటారు. అందులో ఒక అధ్యాయంలో ఉన్నటువంటి కథే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న. సుకేసి. ఈ సుకేసి అనేటువంటి ఆవిడ వివాహం చేసుకున్న తర్వాత భర్తని నానా రకాలుగా బాధ పెడుతుంది. అంటే అలా ఆ జీవులు ఉంటారు, ఈ జీవులు ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఈవిడ బాధ పెట్టినట్లుగా కార్తీక పురాణంలో ఉంది. బాధ పెట్టిన తర్వాత ఆ చివరికి ఎంత బాధ పెట్టిందంటే ఒక పెద్ద రోకలి బండ తీసుకొచ్చి భర్త తల బద్దలు కొడుతుంది తన యొక్క స్వేచ్ఛా విహారం కోసం. ఈ పాపం వల్ల తర్వాత నానా రకాల జన్మలు ఎత్తింది. క్రిమి కీటకాల జన్మలు అనేకం ఎత్తింది. చివరికి ఒక కుక్క జన్మ ఎత్తింది. కార్తీక పురాణంలో చెప్తారు. ఈ కుక్క జన్మ ఎత్తిన తర్వాత అప్పటికి దానికి మోక్షం పొందేటువంటి అర్హత వచ్చింది, జ్ఞానం పొందేటువంటి అర్హత వచ్చింది. ఆ కుక్కకి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఒక సోమవారం రోజున ఆ కుక్క ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గరికి వచ్చింది. అలా రాసి పెట్టుంది కాబట్టి వచ్చింది. పొద్దుటి నుంచి ఏమీ దొరకల దానికి, మధ్యాహ్నం ఏమీ దొరకల, సాయంకాలం వరకు కూడా, అంటే ఆ రోజు ఏమి లభింపకుండా చేశాడు ఆ దేవుడు. సాయంకాలం పూట ఆ బ్రాహ్మణుడు, ఆ గృహ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు బలిదానం చేయటం కోసం, అంటే తమ ఇంట్లో వండుకున్నటువంటి దాన్ని బయట ఉండేటువంటి పశువులకి జంతువులకి పెట్టడానికి కొంత బయట పెట్టేటువంటి ఆచారం ఉండేది కాబట్టి అలా బయట పెట్టాడు. అప్పటిదాకా వేరే చోటికి వెళ్ళవచ్చు కదా, కానీ దేవుడి దయ వల్ల ఆ కుక్క అక్కడే ఉంది. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏ ఇంటికి వెళ్ళలేదు, పొద్దుడి నుంచి ఏమీ తినలేదు. ఆ బలి పెట్టిన తర్వాత, అంటే ఆ నైవేద్యంలో మిగిలినటువంటి ఆహారం పెట్టిన తర్వాత దాన్ని ఆబగా తిన్నది. అప్పటికి నక్షత్రోదయం అయింది సాయంకాలం. ఎప్పుడైతే అది తిన్నదో వెంటనే దానికి పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది ఆ కుక్కకి. అప్పటి వరకు దానికి జ్ఞానం లేదు. ఓహో, నేను పూర్వజన్మల్లో సుకేసి అనేటువంటి దాన్ని ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని పాపాలు చేసిన తర్వాత ఇన్ని జన్మలు ఎత్తాను అని చెప్పి వెంటనే ఈ బ్రాహ్మణుడికి నమస్కారం చేసింది. ఇలా కాలు ఎత్తి నమస్కారం చేసి, అయ్యా, ఎంతో అదృష్టవంతురాలిని నేను, ఇన్నాళ్ళకి మీ ద్వారా దేవుడు నన్ను అనుగ్రహించాడు అని మానవ పరిభాషలో అన్నది. ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నువ్వు మాట్లాడుతున్నావా, అందులో మా భాషలో మాట్లాడుతున్నావా అంటే, ఇది మీరు పెట్టినటువంటి ప్రసాదం వల్ల నేను మాట్లాడుతున్నాను, అంటే కార్తీక మాసం ఎంత గొప్పదో చెప్పటం ఇక్కడ ఉద్దేశం అని చెప్తూ, ఈరోజు మీరు చేసినటువంటి పూజ ఏదైతే ఉన్నదో ఆ పూజకు సంబంధించిన ఫలితాన్ని నాకు ధారపోస్తే నా ఈ జన్మకి సంబంధించినటువంటి మోక్షాన్ని నేను పొందుతాను, ఆ రకంగా మీరు నన్ను అనుగ్రహించండి అని ఈ సుకేసి ఆ బ్రాహ్మణుని అడిగితే, సరేనమ్మా, కార్తీక మాసంలో మిగతా అన్ని రోజులు కూడా నేను పూజ చేసుకుంటాను కదా, ఒక్కరోజు పూజ చేసిన ఫలితాన్ని నీకు అందివ్వటంలో నాకు అభ్యంతరం ఏముంది, అందులో ఒక జీవి యొక్క మోక్షానికి నేను అర్హుణ్ణి అవుతున్నానంటే నాకు చాలా సంతోషం అని చెప్పి చక్కగా ఆ రోజు చేసినటువంటి పూజ ఫలితాన్ని ఈ కుక్కకి ధారపోస్తున్నానని చెప్పి దారం అంటే ఇచ్చేస్తాడు. అంటనే ఈ కుక్క ఆ కుక్క రూపం నుంచి విముక్తురాలై దివ్య రూపాన్ని ధరించి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథ సంగ్రహంగా. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి పాపాత్ముడైనా, ఎంత పాపాత్మురాలైనా కార్తీక మాసంలో, అందున సోమవారం పూట ఉపవాసం ఉండి చక్కగా ఆ నక్షత్రోదయ సమయంలోనే భోజనం గనక చేస్తే, అంటే సాయంకాలం పూట గనక భోజనం చేస్తే శివానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అది ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి నీతి. ఆ రకంగా ఉండటానికి కొంతమంది అయినా ప్రయత్నం చేసెదరు గాక.